హాయ్, నా పేరు శ్రావణ్ రెడ్డి. సో వెల్కమ్ టు మై వ్లాగ్. మొత్తానికి ఇప్పుడే మా హోమ్ టౌన్ నుంచి బస్ ఎక్కేసాను అనమాట తిరుపతికి. చెప్పడం మర్చిపోయి మీకు నేను రీసెంట్గా షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను అనమాట. అది యాక్టింగ్ నేనే చేశాను. సో అది ఇప్పుడు ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ కోసం అని చెప్పి బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి తిరుపతిలో కేఎల్ఎం సర్కిల్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ నుంచి బయలుదేరేసి తిరుపతి టౌన్కి వెళ్ళిపోతే అక్కడ డబ్బింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఆ డబ్బింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు స్టూడియో లోపల ఎలా ఉంటుంది అని చెప్పి కూడా మీకు క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా వచ్చాక కూడా వచ్చేసాడు, ఇక్కడ బయలుదేరేస్తాం. సో అక్కడికి వెళ్ళాక మీకు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. బై. సో ఫైనలీ మనం అయితే డబ్బింగ్ స్టూడియో అక్కడ రీచ్ అయిపోయాను. సో ఒక్కసారి మన వాళ్ళని కూడా వీడియోలో చూపిస్తాను. సో మా మచ్చాగాడు చెప్పినా కదా, వెంకటరెడ్డి. సో సత్య ఆల్రెడీ మనకు తెలుసు, ఇంతకుముందు యాక్ట్ చేశాడు. సో మనం లోపలికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక నేను ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ద ప్రాసెస్ అని చెప్పి. సో డబ్బింగ్ స్టూడియో అయితే నేను ప్రస్తుతానికి ఎంటర్ అయిపోయినాను. సో ఈ మైక్ వచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి పనికి వస్తుంది అనమాట. వేరొక రూమ్లో మనకి డబ్బింగ్ చెప్పేటోళ్ళు ఉంటారు. ఈ యువతల రూమ్లో వచ్చి డబ్బింగ్ కోఆర్డినేటరు, అలాగే డైరెక్టర్, వీళ్ళందరూ ఉంటారు అనమాట. సో మెయిన్ టీమ్ మెంబర్స్. సో హాల్లో కొంతమంది కూర్చోవచ్చు మనకి. సో మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను, ఆ రూమ్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇదే అనమాట డబ్బింగ్. అంతే, డబ్బింగ్ చెప్పేవాళ్ళు వచ్చి ఈ రూమ్లో నుంచి చెప్తుంటారు అనమాట. అవతల టీవీలో నుంచి మనకి కనిపిస్తుంది, వీడియో ప్లే చేస్తాము. ఆ వీడియో తగ్గట్టు మనం సో మనోడికి ఏమంటే యాక్చువల్గా వర్క్ ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంది. సో మనోడు త్వరగా కంప్లీట్ చేసి బయలుదేరేసారనే ఉంది. ఫస్ట్ అయితే మన సత్య దగ్గర చెప్పించేస్తున్నాం. ఇప్పుడే మస్తాంది కూడా డబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది. సో వాయిస్ మళ్ళీ వేరే చోట పెట్టుకుంటారంట. సరే, రికార్డ్ చేశాను. రెడీనా? చూడండి, అంతే పక్కా. సో నెక్స్ట్ వచ్చి మన వెంకటరెడ్డిది స్టార్ట్ అవుతుంది. నేను యాక్టర్ అవుతా అని చెప్పి ఒక వ్లాగ్ చేసాను. సో ఆ వ్లాగ్లో కూడా ఉంటాడు మనోడు. అంటే వేరే వాళ్ళ షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేసేటప్పుడు పరిచయం అయ్యాడు అనమాట. బాగా క్లోజ్ అయ్యాము ఇద్దరు. సో ఇప్పుడు అయితే వెంకటరెడ్డి స్టార్ట్ అయిపోయింది. నాకు ఒక్కటి చెప్పు వచ్చేస్తాము, విజయవాడ స్లాంగ్ ఉంది కదా, అంటే లైట్ మిక్స్ అయింది. అది హలో మళ్ళీ చెప్పాలా? ఓకేనా? శ్రావణ్ చూడు. సో నిన్న నా డబ్బింగ్ అయితే స్టార్ట్ కాలేదు. అంటే వాళ్ళు అయ్యే ముందుకే టైం అయిపోయింది అనమాట. అందుకని చెప్పి నా డబ్బింగ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. సో ఏమైందంటే నా డబ్బింగ్ అప్పుడు నేను ఒకరినే వచ్చాను అనమాట. సో దానివల్ల ఏమంటే వీడియోస్ ఎక్కువ తీసుకోలేదు. కొన్ని సెల్ఫీ ఏదో 2-3 వీడియోలు తీసుకున్నాను. సో అందుకే నేను కొన్ని నా జాక్ పాట్ అప్పుడు సేమ్ స్టూడియోలో చెప్పాను అనమాట. సో అవి కూడా కొన్ని ప్లే చేస్తాను, చూసే. టీ ఒకటినా? ఓకేనా? ఓకే, చెప్పేద్దామన్నా. టీ ఒకటి మళ్ళీ మామా దేవుడికి ఒక ముక్కు పడింది. ఒక్కసారి పేరు అది వాయిస్ రాలేదని చెప్తాను. ఒకసారి ఇంట్లో డైలాగ్ అదే. ఓకే, రెడీ బ్రో. ముందు లిఫ్ట్ చేయరా. సారీ రీసార్ మళ్ళీ చెప్తాను. చెప్పేస్తాను. మామా జాక్ పాట్ మందే మామా. సో ఇది మనకి డబ్బింగ్కి సంబంధించిన వీడియో. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. మూవీస్లో కానీ షార్ట్ ఫిల్మ్స్లో కానీ డబ్బింగ్ ఎక్కువ క్వాలిటీ అవుట్పుట్ కావాలంటే ఈ విధంగా చెప్తుంటారు.
సో మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.